మా అమ్మ ఎలా కలపాలని నేర్పించిందంటే ఇలా కలుపుకొని అలా నోట్లో పెట్టుకోవాలి. అప్పుడు సూపర్. నువ్వే చేసుకొని నువ్వే సూపర్ అనుకో. బాగుంది. లంచ్లోకి సైడ్ డిష్గా ఒక కర్రీ సరిపోదు, ఆల్టర్నేట్గా ఉండాల్సిందే. ఒక్కొక్కసారి కూరగాయలు లేనప్పుడు ఒక కూర ఉందనుకోండి, సైడ్ డిష్గా ఒక రెసిపీ చూపిస్తున్నా, పెరుగు పచ్చడి. నా ఫేవరెట్. ఏ స్టైల్లో చేసినా కూడా నాకు బాగా నచ్చుతుంది. మామూలుగా అయితే శనగిత్తులు యాడ్ చేయను నేను ఎప్పుడు కూడా. ఇన్స్టాలో చూసాను అనమాట, టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయమని, అందుకని అదే స్టైల్లో చేస్తున్నా. ప్రిపరేషన్ క్విక్గా అయిపోతుంది, ఒక కూరకి సైడ్ డిష్గా కూడా ఉంటుంది. శనగిత్తులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, 5-6 పచ్చిమిరకాయలు వేసుకొని వేగిన తర్వాత మిక్సీకి పట్టుకొని ఇక యాజ్ యూజువల్గా పోపు పెట్టేసుకోవడమే. ఇక పెరుగు పచ్చడి అంటే ఆనియన్స్ ఎక్కువ ఉండాల్సిందే. పోపులో వేసుకొని అలా అలా కదిలించేసి ఉప్పు సరిపడా వేసుకొని ఆ పోపు చల్లబడిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవడమే, పెరుగు చట్నీ రెడీ. సో ఇక ఈ రోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి క్యాబేజీ టమాటో పచ్చడి, బీన్స్ అండ్ క్యారెట్ తో ఫ్రై చేశాను. మామూలుగా అయితే రెగ్యులర్ గా మా లంచ్ లో రోటి పచ్చడి ఉండాల్సిందే, అది లేదు అంటే నిలువ పచ్చడి అయినా ఉండాల్సిందే, అప్పుడే ఆ మీల్ కంప్లీట్.